అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. నేను రాగుల ఇడ్లీ చేస్తున్నానండి. ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ రాగులు తీసుకున్నాను, 1 గ్లాస్ మినపగుళ్ళు తీసుకున్నాను, 2 గ్లాసెస్ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. ఇవన్నీ శుభ్రంగా కడిగి ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలి విడివిడిగా. రాగుల ఇడ్లీకి నానబెట్టాం కదండి, 4-5 అవర్స్ అయిన తర్వాత ఇలా రాగులని కాస్త వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇదే జార్లో మినపప్పు వేసి మెత్తగా పట్టుకోవాలి. మినపప్పు కూడా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని మనము ఇందులోకి వేసేసుకోవాలి. కొంచెము మినపప్పు గట్టిగా పట్టుకోవాలండి, బాగా లూజ్ కాకుండా ఇలా గట్టిగా పట్టుకుంటే మనకు ఇడ్లీలు మంచిగా వస్తాయి. ఇదంతా తీసుకొని ఇప్పుడు ఇందులో వేసుకుందాం. చూడండి, మినపప్పు రాగి పిండి ఇందులో వేసుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఇడ్లీ రవ్వ కూడా ఇందులోకి వేసుకోవాలి. టూ గ్లాసెస్ ఇడ్లీ రవ్వకి 1 గ్లాస్ మినపప్పు, 1 గ్లాస్ రాగులు మంచిగా 4-5 అవర్స్ నానబెట్టేసుకొని ఇలా ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని అన్నీ చక్కగా కలిసేలాగా ఒక 5 మినిట్స్ తప్పకుండా కలపాలండి. ఇలా కడవడం వల్ల మనకు ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఓవర్ నైట్ పెట్టేసుకోవాలి మంచిగా కలిపేసుకొని. ఇడ్లీ పిండి ఇలా కలపాలండి. ఇలా గిలక్ కొట్టినట్టుగా మనము ఒక 1-2 మినిట్స్ అదే పనిగా కలుపుతూ ఉంటే మనకు ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇడ్లీ పిండి ఎలా ఉందో చూద్దామండి ఇప్పుడు. వావ్, చూడండి ఎంత బాగా పులిసిపోయిందో. చూడండి, గిన్నెలో సగం వరకు ఉండేది అట్లాంటిది పై వరకు చక్కగా వచ్చింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనము 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకొని ఇడ్లీ పెట్టుకోవాలి. రాగుల ఇడ్లీ రెడీ విత్ పల్లి నువ్వుల చట్నీతో. చూడండి, రాగులు ఎంత చక్కగా వచ్చాయో, చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. చూడండి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి, వేడిగా ఉన్నాయండి, అంత బాగున్నాయండి. ఇలా ట్రై చేస్తే పిల్లలకు పెద్దలకు చాలా హెల్దీ అండి. రాగులలో ఐరన్ ఉంటుంది కాబట్టి రాగులు మినపప్పు కాంబినేషన్లో మనము ఇడ్లీ చేస్తే చాలా టేస్ట్తో పాటు ఆరోగ్యం కూడా. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.